ఎలా ఉంటుంది? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగుంటది అని, సో బాగుంటది కూడా. మన బాలయ్య బాబు గారి డైలాగ్ వచ్చింది, సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఎలా నరుకుతానో తెలియదు నవ్వుతానో తెలియదు అన్న ఆ డైలాగ్ ఎలా అనిపించింది? గూస్ బంప్స్. ఓకే, సో బాలయ్య బాబు గారికి సాధ్యం అంటారు అలాంటి డైలాగ్స్? ఎస్, కరెక్ట్ గా. ఇంకా వేరే వాళ్ళని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. సో బాలయ్య గారికి అలాంటివన్నీ సెట్ అవుతాయి. ఓకే, 10 రూపాయల టికెట్ తో మంచి కలెక్షన్ వచ్చింది అప్పట్లో. సో ఇప్పుడు మంచి రేట్లు పెడతారు టికెట్, ఈసారి ఇంత కలెక్షన్ కూడా వచ్చింది. ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు ఇలా యాక్టింగ్ చేస్తున్నారు కదా, యంగ్ హీరోస్ అందరు కూడా పోటీగా నిలబడుతున్నాయి. ఎలా? ఎస్, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది, బట్ ఇదంతా కంపేర్ చేయడానికి అయితే నేను లేను. సో బాలయ్య రేంజ్ అంతే. అంటే కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ కరెక్టేనా? సెక్సీ అని నేను చెప్పను కానీ తెలీదు, బాగుంటారు, బాగా చేస్తారు. డైలాగ్స్ కానీ ఆ యాక్షన్ ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అర్థం కావట్లేదు. యా, మేబీ ఉంటది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కూడా రాబోతుంది, మనశంకర వరప్రసాద్ గారు అని Yes. చెప్పేసి, అండ్ అఖండ కూడా రాబోతుంది కదా. ఎందుకో చిరంజీవి గారు వెనకబడ్డారు స్క్రిప్ట్ సెలెక్షన్ లో అంటున్నారు, మీరేమంటారు? అలానే కాదు, అంటే డిఫరెంట్ ఉండాలి కదా, ఎప్పుడు కూడా ఒకటే ఇదిలో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అండ్ చిరు గారి గురించి చెప్పాలన్నా కూడా నో వర్డ్స్ అసలు. అతని స్టైల్ డిఫరెంట్, ఇతని స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో. సో చిరు గారు కూడా నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు అనిల్ గారికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు ఆయన కెరియర్ లో. ఎందుకో చిరంజీవి గారు నామాలు పెట్టబోతున్నారు అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు, మీరేమంటారు? అది ఇప్పుడు నేను చెప్పలేను. సో వెయిట్ చెయ్యండి, చూద్దాం. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ ఇంకా మన రాజాసాబ్ 2 కూడా వస్తున్నాయి. రాజాసాబ్ ఓకే, మా డార్లింగ్ గురించి అయితే ఏ సినిమా హిట్ అవుతుంది? నేనైతే ఫస్ట్ మా డార్లింగ్ ప్రభాస్ కి ఇచ్చేస్తాను. అండ్ టోటల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది మా ప్రభాస్ కంటే. రియల్లీ చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్? నేను చెప్పలేను, చాలా అంటే చాలా 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 హ్యాపీ ఫీల్. చాలా మంది గ్రాఫిక్స్ కొంచెం ఓవర్ గా ఉన్నాయి, ఆ ముసల్ని అలా స్విమ్మింగ్ పూల్ లో నుంచి తీసి ఎవరైనా పడేస్తారా అని చెప్పి అంటున్నారు. లేదబ్బా, అట్లా నెగిటివ్. అది అసలు అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ప్రభాస్ గురించి తెలియదేముంది, మా డార్లింగ్ తర్వాత ఎవరైనా అంతే అంటారా? ఖచ్చితంగా. బాహుబలి చూసారా? అయ్యో